నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న నయా మూవీ డాకు మహారాజ్ యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన డాకు మహారాజ్ థియేటర్స్ లో సందడి చేయనుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు దర్శకుడు బాబీ. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయింది. డాకు మహారాజ్ టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ మూవీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. అలాగే బాలకృష్ణ సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. డాకు మహారాజ్ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాళ్లతో పాటు బాలీవుడ్ అందాల భామ ఊర్వశి రౌతేల కూడా నటిస్తోంది. ఊర్వశి బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న బ్యూటీ. అలాగే తెలుగులో ఈ చిన్నది స్పెషల్ సాంగ్స్ తో మెప్పించింది. ఇప్పటికే పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన ఊర్వశి ఈ సినిమాలో కీలక పాత్ర కూడా పోషిస్తుందని తెలుస్తుంది. డాకు మహారాజ్ సినిమాలో ఊర్వశి రౌతేలా పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుందని తెలుస్తుంది. అలాగే బాలయ్యతో ఓ స్పెషల్ సాంగ్ లోనూ మెరుస్తుంది ఈ అమ్మడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కోసం ఊర్వశి తీసుకున్న రెమ్యునరేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది ఊర్వశి. చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమాలో బాస్ పార్టీ సాంగ్ లో మెగాస్టార్ తో కలిసి స్టెప్పులేసింది ఈ అమ్మడు. ఇప్పుడు ఊర్వశికి తన సినిమాలో నటించే ఛాన్స్ కూడా ఇచ్చాడు బాబీ. కాగా బాలయ్య బాబు సినిమాలో నటించినందుకు ఊర్వశి ఏకంగా 2.5 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ అందుకుందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. అయితే ఆమె పాత్ర పరిధి తక్కువగా ఉంటుందని అంటున్నారు. అలాగే దబిడి దిబిడి సాంగ్ సినిమాకే హైలైట్ గా ఉంటుందని టాక్. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది చూడాలి.